అని అంటూ ఉంటాడు. గోవర్ధన్ అయితే ఇక గోవర్ధన్ అన్న మాటకి అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది రోహిణి, నీకేమన్నా ఆటలుగా ఉందా? 10 లక్షలు నేను ఎక్కడి నుంచి తీసుకురాను అని చెప్తూ ఉంటుంది. రోహిణి అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక గోవర్ధన్ అయితే నిన్ను వెంటనే 10 లక్షలు ఇమ్మనడం లేదు, నీకు నేను 15 రోజులు టైం ఇస్తున్నాను. ఈ 15 రోజుల్లో లక్ష ఇచ్చినా పర్వాలేదు, కానీ నాకు 10 లక్షలు కావాల్సిందే. ఈ 10 లక్షలు నాకు ఇచ్చేస్తే జీవితంలో ఇక నేను నీకు కనపడను. ఆ 10 లక్షలతో నేను దుబాయ్ వెళ్ళిపోతాను, అక్కడ ఏదో ఒక బిజినెస్ చేస్తాను అని అంటూ ఉంటాడు గోవర్ధన్. అప్పుడు ఇక రోహిణి అయితే 10 లక్షలు ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఈ 10 లక్షలు ఇచ్చేస్తే వదిలేసి వెళ్ళిపోతానని, దుబాయ్ పోతానని గోవర్ధన్ చెప్తున్నాడు. కానీ 10 లక్షలతో వాడు విముక్తి అయిపోతాడు. కానీ ఆ 10 లక్షలు ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలి? ఏమీ అర్థం కావడం లేదు అని రోహిణి ఆలోచనలో పడుతుంది. ఇంతలో మౌనికకి ఒక పెళ్లి సంబంధం అయితే వస్తుంది. అప్పుడే ఇక మౌనిక అయితే సత్యానికి చెప్తుంది, నాన్న, నేను నా ఆఫీస్లో పనిచేసే ఒక అతన్ని ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేస్తుంది మౌనిక. అప్పుడే ఇక అది విని ఒక్కసారి ప్రభావతి, నేను ముందు నుంచి మీకు చెప్తూనే ఉన్నాను, అసలు ఆడపిల్లని బయటికి కానీ ఆఫీసుకి కానీ పంపించొద్దని. నా మాట విన్నారా? ఈరోజు ఏం చేసుకొచ్చిందో చూడండి. ఎవరో అబ్బాయిని ముక్కు గోత్రం కులం గోత్రం తెలియని వాడిని ప్రేమించుకొని వచ్చింది అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా అక్కడికి కారులో ఒక వ్యక్తి అయితే వస్తాడు. కారులో వచ్చిన వ్యక్తిని చూసి అప్పుడే ఇంకా ఎవరా అబ్బా అని ప్రభావతి వెళ్తుంది. ఇక్కడ మౌనిక అంటే ఎవరండి అని అడుగుతూ ఉంటాడు. అమ్మ మౌనిక, ఎవరో వచ్చారు నీ కోసం అని ప్రభావతి పిలుస్తూ ఉంటుంది. అప్పుడే మౌనిక అతన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. అదేంటి నువ్వు కోటేసుకొని కార్లో వచ్చావేంటి అని అడుగుతూ ఉంటుంది. నీకొక నిజం చెప్పాలి, నేను ఆఫీస్లో పనిచేసే అతన్ని కాదు, ఆ ఆఫీస్ నాదే, నేను ఆఫీస్ కంపెనీ చైర్మన్ గారు అబ్బాయిని అని అంటూ ఉంటాడు. అది విని ఒక్కసారి మౌనిక షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు? అయితే మన పెళ్ళి జరగదు అని మౌనిక అంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏంటమ్మా నువ్వు ప్రేమించింది ఇతన్నేనా అని అడుగుతూ ఉంటే అవునమ్మా, కానీ నేను అతన్ని ప్రేమించింది నా తోటి ఉద్యోగి కింద, అంతే తప్ప తను నా బాస్ అని నేను ప్రేమించలేదు అని చెప్తూ ఉంటుంది మౌనిక. నువ్వు చెప్పింది నిజమే, నేను బాస్ అంటే నువ్వు పెళ్ళికి ఒప్పుకోవని, నన్ను ప్రేమించవని నీకు ఇలా సామాన్యుల్లా పరిచయం అయ్యాను అని చెప్తూ ఉంటాడు. ఇంతలో బాలు కూడా వస్తాడు. బాలు అతన్ని చూసి రే నువ్వా అని అంటూ ఉంటే రే బాలు నువ్వా అని ఇద్దరు అనుకుంటూ ఉంటారు. అప్పుడే సత్యమైతే రే నీకు ముందే తెలుసా అని అడుగుతూ ఉంటే ఎందుకు తెలియదు నాన్న, మేమిద్దరం 10th క్లాస్ వరకు చదువుకున్నాంలే, నీకు తెలియదులే, నాకు తెలుసు బాగా. ఏంట్రా ఎలా వచ్చావు అంటే మన మౌనిక అతన్ని ప్రేమించిందంట అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే మౌనికతో నిజంగా నువ్వు రవిగళ్ళ కాకుండా వీడిని ప్రేమించి మంచి పని చేశావు, వీడు చాలా మంచివాడు నాన్న, మనమేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక నిశ్చితార్థం పెట్టుకుందాము అని అంటూ ఉంటే నిశ్చితార్థం అవసరం లేదు, మంచి ముహూర్తం చూసి పెళ్ళికే సిద్ధమవుదాము. కానీ నేను చెప్పేది ఒక మాట, అదేంటంటే నా తరపునే నేను కొన్ని నగలు ఇస్తాను, అవి మీరు మౌనికకి పెట్టినట్టు మా వాళ్ళకి చూపించండి చాలు, కట్న కానుకలు అవసరం లేదు, కానీ బంగారం మాత్రం ఉండాలని మా వాళ్ళు అంటున్నారు. మీకు అంత స్తోమత లేదని తెలుసు, మీ స్తోమతని నేనేదో వెక్కిరించాలని అనడం లేదు. మౌనిక అంటే నాకు ప్రాణం, తనని పెళ్లి చేసుకోవడానికి ఇలాంటి చిన్న చిన్నవి తప్పవు అని అంటూ ఉంటే అప్పుడే బాలు అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక నగల్ని ఇస్తాడు. మౌనిక ప్రేమించిన అతను ఈ నగలని రేపు పెళ్లి ముహూర్తాలు పెట్టుకునేటప్పుడు తీసుకురండి అని చెప్పి వెళ్ళిపోతాడు. మౌనికకి మంచి సంబంధం వచ్చిందని అందరూ కూడా చాలా అంటే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఉదయం అవ్వంగానే ఇక నగల్ని తీసుకొని అందరూ కూడా బయలుదేరుతారు. అలా నగలు తీసుకొని బయలుదేరిన తర్వాత ఇక గుడిలో ఆ నగల్ని చూసి నిజంగానే మీరు మీ అమ్మాయికి ఇన్ని నగలు పెడుతున్నారు, మీరు చాలా గ్రేట్ అంటూ పెళ్లి వాళ్ళు అయితే ఆ నగల్ని చూసి మురిసిపోతూ ఉంటారు.
కానీ అందులో ఒక నగల వ్యాపారి కూడా ఉంటాడు. ఆ నగల్ని అటు ఇటు తిప్పి చూస్తాడు. తిప్పి చూడడంతో ఇవి గిల్ట్ నగలు, బంగారపు నగలు కాదు అని అంటాడు. అది విని ఒక్కసారే ప్రభావతి వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి గిల్ట్ నగల, ఏంటి మౌనిక ఇదంతా అని అంటూ ఉంటే, లేదు ప్రతాప్, ఇవి బంగారపు నగలే, ఏంటమ్మా అని అంటూ ఉంటే అప్పుడే ఇక బాలు అక్కడికి వస్తాడు. ఇక బాలు వచ్చి అక్కడే ఉన్న రోహిణిని చంప పగలగొడతాడు. ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. బాలు అయితే అసలు నగల్ని ఇస్తాడు. అసలు నగల్ని చూసి ప్రభావతి, ఇవే అసలు నగలు, ఈ నగలను కొట్టేసింది నీ పెద్ద కోడలు, కోటీశ్వరాలైన నీ కోడలే, బంగారపు నగలు కొట్టేసి గిల్ట్ నగల్ని అక్కడ పెట్టింది తనే అని బాలు అనేసరికి ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి, ఇంట్లో ఉన్న బంగారపు నగలు ఇంటి పెద్ద కోడలే కొట్టేసిందా, గిల్ట్ నగలు పెట్టిందా, ఇది ఏ కుటుంబమో, అసలు ఈ కుటుంబంలో నుంచి ఆడపిల్లని మా ఇంటి కోడలుగా తెచ్చుకోవడం మాత్రం అనవసరమే, పదండి పదండి, ఈ పెళ్ళి లేదు ఏమీ లేదు, పదండి వెళ్దాం అని అంటూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే ఇక మౌనిక చాలా ఏడుస్తుంది. ఏంటి మౌనిక ఇదంతా, అంతా బాగుంది, మన పెళ్ళి జరుగుతుందనే సమయానికి మీ వదిన ఇలా చేసిందేంటి అని ప్రతాప్ అయితే అంటాడు. ఇక ఆ మాట విని ఎంతో ఏడుస్తుంది మౌనిక. అయితే ఇంటికి వెళ్ళాక ప్రభావతి రోహిణి చంప పగలగొట్టి, ఎందుకు తీసావు ఈ నగల్ని, చెప్తావా లేదా అని అడుగుతూ ఉంటే అప్పుడే బాలు అయితే తనేం చెప్తుంది, నేను చెప్తాను, నువ్వనుకున్నట్టు ఈ మనోజ్ గాడు ఆశపడుతున్నట్టు ఈ పార్లలమ్మ ఏమీ కోటీశ్వరాలు కాదు, తనకి ఏ కోట్లు కూడా లేవు, ఇదే విషయాన్ని తన ఫ్రెండ్ గోవర్ధన్ ఎక్కడ చెప్తాడో అని తనకి నగలు ఇస్తుంటే ఇప్పుడు వాడిని చూశాడు అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడే ఇక ప్రభావతి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఎంత మోసం చేసావు, కోటీశ్వరాలని అబద్ధం చెప్పి నా ఇంటికి కోడలుగా వచ్చావు, ఇప్పుడు నా కూతురి జీవితాన్ని నాశనం చేసావు, నిన్ను నేను ఇంట్లో ఉండనివ్వనని మెడపట్టుకుని బయటికి గెంటేస్తుంది ప్రభావతి రోహిణినైతే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.